హాయ్ అన్న, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క తమ్ముళ్ళకి ఈ వీడియో మీ దగ్గరకు వస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. అక్కడ వర్షాలు పడుతున్నాయి అన్నలు, పడట్లేదా? ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం బీభత్సం. వర్షానికి పేరు పెట్టిందే ఈ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి. ఓకేనా? అది చూడండి, ఇక్కడ ఈ వాటర్ ఉన్నా కూడా వేస్ట్. ఏం చేస్తారు? ఇక్కడ పంటలు పండవు, ఓన్లీ రొయ్యల చెరువులకి ఇంకా ఆ చేపల చెరువులు తప్ప. ఇదే మన ఈ నీళ్ళు రాయలసీమలో పడితే అబ్బా, రైతుకు పండగే. చూస్తూనే ఉన్నాను ఇంట్రెస్ట్గా వీడియో, మీరు మర్చిపోకండి, మిస్ అవ్వకండి. ఇదిగో ఈ అన్ని చెరువులే. ఆ ఫ్యాన్ చూసారా ఫ్రెండ్స్? ఆ ఫ్యాను నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అది తిరిగితేనే రొయ్యలు చావు అనమాట, ఆక్సిజన్ ఉంటాయి అనమాట. ఆ ఒక్క ఫ్యాన్ వచ్చి 40,000. ఇక్కడ డబ్బు పెట్టాలంటే భీమవరం రాజులే పెట్టాలి ఫ్రెండ్స్. ఇది చూసారా? ఇది ఈ బోరు చూసారా? మన రాయలసీమలో బోర్లు నీళ్ళు పడితే కోట్లు దొరకని ఆనందం ఒక రైతుకి. కానీ ఇందులో మన 5 అడుగులు నీళ్ళు పడతాయి, 6 అడుగులకే. ఇంకంతే. కేరళ తర్వాత ఇదే అనుకోండి. నెక్స్ట్ ఇంకా వేరేది లేదు కేరళ తర్వాత. ఈ నీళ్ళు, ఈ వాటర్ రైతులకి దొరికితే పండగ మన రాయలసీమలో. కోటీశ్వరుడు అలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మాత్రం రాయలసీమలో కింద ఎన్ని అడుగులు వేసినా నీళ్ళు పడవు, మనకు నీళ్లు రావు కూడా. అదే మన రాయలసీమ రైతుల దరిద్రం. ఇది చూసాడా? ఇక్కడ అడుగు అడుగుని నీళ్ళే. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదంతా చెరువులే, భీమవరం చెరువులు. 10 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి చేసి. ఓకేనా? మీరు చూస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన రాయలసీమ కుర్రోడికి ఇవన్నీ చూపించడానికి నేను రెడీగా ఉంటాను.